21 రోజు ఉపవాస ప్రార్థన సన్నిధిలో పెడుతున్నామని మరి తీర్మానం చేసినప్పుడు నేను అనుకున్నాను, తండ్రి 21 రోజు కూడా నేను ఉపవాసం ఉండాలి, నీ అద్భుత కార్యాలు నేను చూడాలి ప్రభువా అని నేను సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. చేసుకొని 21 రోజు కూడా ఉపవాసం ఉండగల శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. మొదట 2 రోజుల్లో కొంచెం నాకు కళ్ళు తిరిగినట్టుగా అవుతే నేను అప్పుడు అక్కకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. దేవా బిడ్డ తొట్టెళ్ళకుండా 21 రోజు కూడా ఉపవాసం చేయాలని అక్క ప్రార్థన చేసింది. ఏ రోజు కూడా నేను ఉపవాసం మానకుండా 21 రోజు కూడా మరి 3 గంటల వరకు ఉపవాసం ఉండగల శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే నేను ఉపవాస ప్రార్థనలో మరి నా బిడ్డ కోసం అలాగే నా తల్లిదండ్రులు రక్షణ పొందాలి, దేవుడిని తెలుసుకోవాలని నేను ప్రార్థన చేశాను. అద్భుతంగా మరి నా తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, మందిరానికి వెళ్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. తండ్రి నాకు రక్షణ ఇచ్చావు, నా తల్లిదండ్రులకు కూడా రక్షణ కావాలి అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి అలాగే నేను ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా చేసినప్పుడు అన్న ప్రార్థన చేశారు. అలాగే మరి మా అమ్మ మా నాన్న మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడి మరి మందిరానికి వెళ్తున్నారు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు. నా తల్లిదండ్రుల రక్షణ వైపు నడిపించాడు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు మందిరానికి వెళ్తున్నారు. ఈ సంవత్సరంలో రక్షణ పొందాలని ఇంకా బలంగా ప్రార్థన చేస్తున్నాను.